సో ఇంకొక భర్త కూడా తన భార్య చేతిలో అయితే చనిపోవడం జరిగింది. తినేటప్పుడు అన్నంలో కాస్త మత్తు మందులు ఎక్కువగా కలిపి ఇవ్వడంతో వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నం తినగానే నిద్రమత్తులోకి వెళ్ళిపోయారు. సో దీన్నే ఒక అవకాశంగా తీసుకున్న భార్య పక్క ప్రణాళికలతో ఎవరైతే ప్రియుడు ఉంటారో వాళ్ళ ప్రియుడిని పిలిచి మరి తననైతే హత్య చేయడం అయితే జరిగింది. సో ఇదంతా కూడా ఏపీలో చోటు చేసుకుంది. సో 8వ తారీఖు పొద్దున్నే ఒక రోడ్డు మీద ఏదైతే ఒక శవాన్ని చూసి వీళ్ళందరూ కూడా ఒక యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు, ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది అందుకే ఇతను చనిపోయాడు అని అయితే ముందు కేసు ఫైల్ చేయలేదు. సో కేసు ఫైల్ చేయకపోయేసరికి దీన్ని ఇంకొంచెం ఇండెప్త్గా అయితే పోలీసులు గమనించారు. గమనించిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే ఉమా అలాగే సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలు. అయితే ఈ ఉమకి ఇంకొక సుబ్రహ్మణ్యం అనే ఇంకొక వ్యక్తితోనైతే ఈ ప్రేమాయణం అయితే నడిపిస్తూ ఉంది గత 2 సంవత్సరాల నుంచి. అయితే వీళ్ళిద్దరికీ కూడా అంటే భార్య భర్తలు ఇద్దరికీ కూడా 7వ తారీఖున చాలా పెద్ద గొడవ జరిగింది. అలాగే ఈ సుబ్రహ్మణ్యం అనే వాళ్ళ భర్త చాలా సార్లు కూడా ఈమెని మ్యాన్ హ్యాండ్లింగ్ అండ్ ఫిజికల్గా అబ్యూస్ చేయడం అయితే జరిగింది అని తను చెప్తోంది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఈ గొడవలు ఇవన్నీ కూడా తట్టుకోలేక ఇవన్నీ నేను హ్యాండిల్ చేయలేను, ఏదో ఒక రోజు ఇతన్ని ఎలిమినేట్ చేయాలి అని అనుకుంటున్నాను అని తను ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చింది. అలాగే ఆమె అనుకున్నట్టుగానే సుబ్రహ్మణ్యము అని తన లవర్ని అయితే పిలిచి తన భర్తనైతే చంపేయడం అయితే జరిగింది. సో ఇది పక్క ప్రణాళికతోనే 7వ తారీఖున గొడవ అయితే 7వ తారీఖునే అతన్ని చంపేసిన తర్వాత అదే వాళ్ళ ఎవరైతే ఆ లవర్ ఉంటారో వాళ్ళ లవర్ తోనే తన భర్త ఎవరైతే ఉంటారో భర్తని తీసుకొని వెళ్ళి ఒక రోడ్డు మీద అయితే అంటే ఆ ఇంటికి సమీపంలోని ఒక 1 కిలోమీటర్ దూరంలో అయితే రోడ్డు మీద వేయడం జరిగింది. ఎలా జరిగింది అంటే ఇది ఒక యాక్సిడెంట్ రూపంలో అయితే ఉంది అని ఉన్న వాళ్ళందరూ అనుకోవాలి అని అయితే ఇలా ప్లాన్ చేశారు. బట్ ఎట్టకేలకు నిజం అయితే బయటకు వచ్చింది. సో అసలు ఏం జరిగింది అన్న విషయం ఇంకొంచెం ఇండెప్త్గా చూసుకున్నట్లయితే సో ఉమా అలాగే సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఉమకి అలాగే సుబ్రహ్మణ్యంకి వీళ్ళిద్దరికి కూడా గత 2 సంవత్సరాల నుంచి అనేక సార్లు గొడవలు అవ్వడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉండేవి. అయితే గొడవైన ప్రతిసారి అతను తాగొచ్చి ఉమని కొంచెం ఫిజికల్గా అబ్యూస్ చేయడం అనేది అయితే కొంచెం రెగ్యులర్గా జరుగుతున్న విషయము అని అయితే అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వాంగ్మూలాలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇలా చేస్తున్న ఈ తరుణంలోనే ఈ అమ్మాయికి ఆల్రెడీ ఇంకో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తితోనైతే ఒక ఎఫ్ఐఆర్ ఉండడం జరిగింది. అయితే ఆ ఎఫ్ఐఆర్ని అడ్డంగా పెట్టుకొని అతన్ని తొలగించుకోవాలి, లైఫ్లో ఎలిమినేట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే పక్క ప్రణాళిక చేసి అయితే ఎప్పుడైతే వీళ్ళిద్దరికి గొడవైందో అదే రోజైతే ఆ అన్నంలో అంటే ఎప్పుడో తెచ్చిపెట్టుకున్న నిద్రమత్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అన్నంలో కలిపి పెట్టడం జరిగింది. సో తన భర్త అయితే తిన్న తర్వాత అతను కింద పడిపోయాడు. సో దాని తర్వాత వాళ్ళ ప్రియుడిని వెంటనే పిలిచింది. వాళ్ళ ప్రియుడు అలాగే వాళ్ళిద్దరు కూడా కలిసి అతని మీద దాడి చేసి తల మీద ఒక ఇనుప రాడితో చాలా గట్టిగా కొట్టి బ్లడ్ బ్లీడింగ్ అవుతూ ఉంటే తననైతే ఒక సంచిలో అయితే తీసుకొని పోయి ఒక రోడ్డు మీద అయితే వేయడం జరిగింది. సో ఇదంతా కూడా వాళ్ళ కొడుకు ఉండగానే ఇదంతా జరిగింది. బట్ కొడుకు ఉండగానే అసలు ఎందుకు అడ్డుకోలేదు ఏంటి అనేది కూడా ఇక్కడ ఒక సంచలనంగా మారుతున్న విషయం అని చెప్పొచ్చు. అయితే దానికి వాళ్ళ తల్లి చెప్పిన సమాధానం ఏంటి అంటే నేను నా ప్రియుడు నా భర్తని హత్య చేస్తున్నప్పుడు నా కొడుకు కొంచెం అల్లరి చేశాడు, అందుకే తనని వేరే గదిలో పెట్టి లాక్ చేశాను అని కూడా తను చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరికి అంటే ఫిజికల్ అబ్యూస్ చేయడము రైట్ అని చెప్పట్లేదు. అలాగే ఒక కాడ తప్పు జరుగుతుంది అంటే అంతకంటే పెద్ద తప్పు మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి అయితే చంపేయడాలు జరిగింది. సో దీన్ని చూస్తున్నట్లయితే చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకవేళ ఇద్దరికి కలిసి ఉండాలి అన్న థాట్ లేకపోతే విడిపోవాలి అన్న థాట్ ఉంటే వీళ్ళిద్దరికి పడకపోతే డివోర్స్ తీసుకునే ఒక ఆప్షన్ ఉంది అని ఎందుకు మర్చిపోతున్నారు? హ్యాపీగా డివోర్స్ తీసుకోవచ్చు, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒకరి ప్రాణాలు ఒకరు తీసేయడాలు అయితే నిజంగా చాలా బాధాకరం అని చెప్పొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా అతను చనిపోయారు. ఇదంతా కూడా జరిగిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత అయితే బయటికి వచ్చింది. సో తప్పు చేస్తే ఏదో ఒక రోజైనా సరే మీరు బయటకు వస్తారు, మీ తప్పునైతే మీరు తెలుసుకుంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా అతన్నైతే ఇప్పుడు వాళ్ళిద్దరినైతే ఎవరు సుబ్రహ్మణ్యం అలాగే ఉమా వీళ్ళిద్దరినైతే పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలాలు కూడా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి శిక్ష పడాల్సిందే, పడుతుంది కూడా.